SCN న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. 30 ఏళ్ల తర్వాత పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది నారా లోకేష్. అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి బాలకృష్ణ శంకుస్థాపన. సాక్షాత్తు పోలీసుల ప్రోద్బలంతో రెగ్గింగ్ చేశారు వైఎస్ జగన్. పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు అని నారా లోకేష్ ఎక్స్లో ట్వీట్ చేశారు. మన వాళ్ళు మీరెవరండి? కార్యకర్తల సంక్షేమమే టీడీపీ ధ్యేయం. 100 రూపాయల టీడీపీ సభ్యత్వంతో ప్రమాద బీమా సొమ్ము 5 లక్షలు. పోడూరు మండలం కొమ్ము చిక్కాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కంచర్లపాటి సోమరాజు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి 5 లక్షల ప్రమాద బీమా సొమ్మును మృతుని కుటుంబానికి అందజేయడం జరిగింది అని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. లోకేష్ గారికి కొత్త ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులు 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే మరి ఏదైనా యాక్సిడెంటల్ గా మరి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తి ప్రాణాలను తిరిగి తీసుకురాలేము కానీ ఆ కుటుంబానికి ఆర్థికంగా ఆదుకునే విధంగా 5 లక్షల రూపాయలు, అక్షరాల 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి సాయం అందిస్తున్నటువంటి పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ. అందులో భాగంగానే కొమ్ము చిక్కాలకు సంబంధించినటువంటి కంచర్లపాటి సోమరాజు గారు ఆయన యాక్సిడెంట్ లో చనిపోతే ఆ 100 రూపాయల సభ్యత్వం ద్వారా 5 లక్షల రూపాయలు ఈరోజు ఆ కుటుంబానికి అందజేస్తున్నామని అంటే కార్యకర్తల సంక్షేమం పట్ల, కార్యకర్తల క్షేమం పట్ల తెలుగుదేశం పార్టీ నిబద్ధతకు ఇదే ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఎంత పెద్ద ఎత్తున 5 లక్షల రూపాయల మరి ఇవాళ ఆ కార్యకర్త కుటుంబానికి అందిస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకమైనటువంటి. హైదరాబాద్ లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజధాని అమరావతిలో అత్యాధునిక క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన భూమి పూజను తుళ్లూరు సమీపంలో బుధవారం ఉదయం సంస్థ చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి 2019లో శంకుస్థాపన జరిగిందన్నారు. తర్వాత కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. అప్పటి వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. దీంతో ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టలేకపోయినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు నేతృత్వంలో పనులు చేపట్టామన్నారు. ఇవాళ పండగ వాతావరణంలో పనులు ప్రారంభించినట్లు వివరించారు. ఒక అంధకారమైన కొంతకాలంలో మనం గడపాల్సి వచ్చింది. ఇక్కడ బేసిక్ అంటే మౌలిక సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు కూడా ఏమీ పట్టించుకోకుండా ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రాష్ట్రాన్ని. అలా ఇంత మంచి ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ముందుకు వస్తే అసలు ఆరోగ్యం దేని గురించి కూడా ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల ఇలా ఆసుపత్రిని తాత్కాలికంగా ఆపాల్సి వచ్చింది. తర్వాత తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టంతా కూడా మన ఆరోగ్యం,
పేదల సంక్షేమం ఏదైతే నాన్నగారు అన్నారో, ప్రజల దేవుడు సమాజమే దేవాలయం అందులో నేను గర్చకుండని, అలా ఆయన కూడా అన్ని ఈ మౌలిక సదుపాయాలు అయితేనేమి అన్ని ఇవి కేవలం ఈ ఒక్క ప్రాంతానికే కాదు, అన్ని ప్రాంతాలు కూడా మా హిందూపురం ఉంది, అక్కడ పారిశ్రామిక వాడ అప్పుడు నాన్నగారు స్థాపించింది. అలాగే దాన్ని అభివృద్ధి చేయడం కోసం పూర్తిగా నేను కలిసి మొన్న ఢిల్లీ కూడా వెళ్ళడం జరిగింది. నేను అందరిని కలవడం జరిగింది. మనోహర్ లాల్ గారు, ఖట్టర్ గారిని అయితేనేమి, పూరి గారిని అయితేనేమి, పవర్ మినిస్టర్స్, అలాగే వీళ్ళందరినీ కలవడం. తర్వాత అక్కడ కూడా మేము వాళ్ళని మన ఆసుపత్రి గురించి చెప్పడం, తోచినంత మా వాళ్ళు కూడా సహాయ సహకారాలు. ఈ ఆసుపత్రి లాభాపేక్ష ఆసుపత్రి కాదు, తెలిసింది అందరికి. ఇది నో ప్రాఫిట్ నో లాస్, అంటే దాతల మీదే మేము ఆధారపడి ఉంటాం. నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో, లేకపోతే బోర్డు మెంబర్స్ ఉన్నారో, ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారిని ఈ సందర్భంగా తలుచుకోవాలి. ఆయన మొట్టమొదటి ఫౌండర్ చైర్మన్ ఈ ఆసుపత్రికి. దాని తర్వాత వెంకటేశ్వర్లు గారు, కాకతీయ సిమెంట్స్ జేఎస్ఆర్ ప్రసాద్ గారు మామగారు, ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయం. అలాగే రాఘవరావు గారు, ఆయన వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనపడటం లేదు, ప్రజాస్వామ్యం లేని పరిస్థితుల్లో ఉంది అనటానికి నిన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిపారు. 15 బూతుల్లో కూడా వైసీపీ ఏజెంట్లు లేరు. బూత్ దగ్గరకు కూడా వెళ్లలేని పరిస్థితి. సాక్షాత్తు పోలీసులు ప్రోద్బలంతో రెగ్గింగ్ చేశారు. మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా ఇలా ఉండదు. ఏజెంట్లు లేకపోతే దొంగ ఓట్లు ఎవరు గుర్తిస్తారో? వచ్చిన వారిని గుర్తించడం, తనిఖీ చేయడం, సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయడం పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి ఏజెంట్లకు బూతుల్లో కూర్చునే హక్కు ఉంటుంది. పోలింగ్ ఏజెంట్ బూత్లోకి వెళ్ళగానే ఫారం 12 తీసుకొని వెళ్ళి ప్రెసిడెంట్ అధికారికి ఇస్తారు. మా ఏజెంట్ల దగ్గర నుంచి పోలీసులు, టీడీపీ వాళ్ళు లాక్కొని చింపివేశారు. అసలు ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరగడం నేను చూడలేదు అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. నా పక్కన ఇటువైపున అటువైపున ఉన్న వాళ్ళు ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్. నా కుడివైపున హేమంత్ పులివెందుల జెడ్పీటీసీ, పులివెందుల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇటుపక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ 2 ఎలక్షన్లు ఒక ఉదాహరణ. అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో
బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో, బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి తెలుసా? అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు? ఏజెంటే చేయాలి. పోలింగ్ ఏజెంటే చేయాలి. బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయనకు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం, ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం, అక్రమాలు, బెదిరింపులు, ప్రలోభాలు పెట్టడాలు, ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు. ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం. ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు. వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు, ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు, అభ్యంతరాలు తెలియజేసే హక్కు, పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు, కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు, ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి. పులివెందుల్లో ఈ రోజు జరుగుతున్న రీపోలింగ్ కు వైఎస్ఆర్సీపీ బహిష్కరిస్తున్నట్టు ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్ రిగ్గింగ్ చాలా గొప్పగా చేశారని మండిపడ్డారు. పులివెందుల్లో ఒక కొత్త సంస్కృతికి చంద్రబాబు తెరలేపారు. ఇదే పరిస్థితి భవిష్యత్తులో చాలా చోట్ల చేయవచ్చు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నిక కమిషన్పై ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ నిన్న జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎలా జరిగాయో రాష్ట్రం మొత్తం చూశారు. టీడీపీ వారు ఎలా బూత్లో ఆక్రమించారో అందరికీ తెలుసు. ఈ రోజు తెల్లవారుజామున 2 గంటలకు కేవలం 2 బూత్లలో మాత్రమే రీపోలింగ్ ప్రకటించారు. మేము స్పష్టంగా 15 బూత్లలో రీపోలింగ్ జరగాలని, కేంద్ర బలగాలతో ఎన్నికలు జరపాలని మేము కోరాం. వచ్చిన ఓటర్ దగ్గర ఓటర్ స్లిప్స్ లాక్కొని వాళ్ళే లోపలికి వెళ్ళి దొంగ ఓటు వేయడము, ఏ రకంగా ఈ తంతంతా నడిచిందో జరిగిందో నిన్నంతా మనం చూసినాం. మరి ఈరోజు నిన్న మిడ్నైట్ అంటే అర్లీ అవర్స్లో ఉదయం 2 గంటల పైచిలుకు సమయంలో రీపోలింగ్ పేరుతో ఒక ప్రొసీడింగ్ ఇష్యూ అయింది. ఆ రీపోలింగ్ కేవలం 2 బూతుల్లో మాత్రమే, అచ్చివిల్లి అండ్ కొత్తపల్లి, ఈ 2 బూతుల్లో మాత్రమే రీపోలింగ్ అని చెప్పి మేము ఎన్నికల కమిషన్ను చాలా స్పష్టంగా అడిగాం. 15 బూతుల్లో రీపోలింగ్ జరపాల్సిందే, కేంద్ర బలగాలతో మీరు మళ్ళీ రీపోలింగ్ ఈ బైపోల్ కండక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఎన్నికల కమిషన్ అడిగినాం అండ్ కోర్టును కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. కేవలం కంటి తుడుపు చర్యగా దొంగోట్లు పడినాయి ఆ 2 చోట్ల అని చెప్పి రీపోల్ కండక్ట్ చేయడం అనేది ఎన్నికల కమిషను కోర్టుకు చెప్పడానికి ఒక కారణంగా చూపించేదానికే పెట్టినట్టు మాకు అనిపిస్తూ ఉంది. దీంట్లో ఎటువంటి శాంటిటీ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్. 15కు 15 బూతుల్లో 15 బూతుల్లో మొత్తం పడినవన్నీ కూడా దొంగ ఓట్లే. మా ఏజెంట్నే లోపలికి రానిలేదు. మందలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అంత జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ పులివెందుల మండలం మీద పన్నారు. చిన్న మండలం 15 బూతుల మీద పన్నారు. సో అన్ని బూతుల్లో ఈ మాదిరి దొంగోట్లు పడినప్పుడు నిన్న నలపరెడ్డిపల్లె ఎన్ని ఆధారాలతో సహా, ఎర్రిపల్లె ఎన్ని ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఎర్రిపల్లెలో ఈ కమలాపురంలో లేచింది, నలపరెడ్డిపల్లెలో జమ్మలమడుగులో లేచింది, ఆధారాలతో సహా బయటకు వచ్చినాయి. ఇంత క్రిస్టల్ క్లియర్గా ప్రూఫ్స్ ఉండగా మీరు కంటి తుడుపు చర్యగా కేవలం 2 బూతులతో పెడతా ఉన్నారంటే
అసలు ఈ డ్రామా ఎందుకు మీరు చేస్తూ ఉన్నారనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. బహుశా ఈ 2 బూతుల్లో దొంగోట్లు వేసేటప్పుడు ఆడవాళ్ళ పేరుతో కూడా మగవాళ్ళే దొంగోట్లు వేసేసి ఉంటారు. దాన్ని కవరప్ చేసుకోవడం కోసం ఈరోజు ఈ రీపోలింగ్ అనే డ్రామా ఏమన్నా తీసుకొచ్చారా? లేకుంటే వైఎస్ఆర్సీపీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది, కోర్టును ఆశ్రయిస్తే మనం చెప్పుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా అని చెప్పి ఈ రీపోలింగ్ డ్రామాకు తెరదీశారా? సో ఏది ఏమైనా హైకోర్టు న్యాయమూర్తులుగా బుధవారం 4 న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ మానేపల్లి హరినాథ్, జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాయపతి విజయు ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరితో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా సీజే 4 న్యాయమూర్తులకు అభినందనలు తెలిపారు. The Andhra Pradesh High Court with effect from the date he assumes charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 7th day of August in the year 2025, 16th Shravan 1947 second, in the 76th year of the Republic of India. May I now request my Lord the Honorable Chief Justice to administer the oath. I, Harinath Munepalli, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, that I will duly, faithfully, and to the best of my knowledge, ability, knowledge, and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection, or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. With the permission of my Lord the Honorable the Chief Justice, I request Honorable Sri Justice Harinath Munepalli to occupy his Lordship's chair. With the permission of the Honorable the Chief Justice, I request Honorable Justice Srimati Kiranmai Mandava to come over to the podium. With the permission of my Lord the Honorable the Chief Justice, I read out the warrant of appointment issued by Her Excellency the President of India, appointing Srimati Justice Kiranmai Mandava alias Kiranmai Kanpatti to be a judge of High Court of Andhra Pradesh. High Court. By virtue of the power vested in me by Clause 1 of Article 217 of the Constitution of India, I, Draupadi Murmu, President of India, do hereby appoint Srimati Justice Kiranmai Mandava alias Kiranmai Kanpatti, Additional Judge of the Andhra Pradesh High Court, to be a Judge of the Andhra Pradesh High Court with effect from the date she assumes charge of her office. Given at Rashtrapati Bhavan, New Delhi, the 7th day of August in the year 2025, 16th Shravan 1947 second, in the 76th year of the Republic of India. Signed, President of India. I unquote. Now, I request the Honorable the Chief Justice to administer the oath. I, Kiranmai Mandava alias Kiranmai Kanpatti, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India,
that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment, perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ ఉదయానికి 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. సాయంత్రానికి 3 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు చెప్పారు. ఆధునిక వ్యవసాయంతోనే రైతు ఆర్థిక ప్రగతి సాధ్యమని, ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల్లో అవగాహన పెంపొందించి ప్రభుత్వ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు కోరారు. మంగళవారం ఏనుగుపాలెం రోడ్డులో వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఫెర్టిలైజర్ డీలర్లు, సహకార సంఘాల సీఈఓల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు ఆర్థిక ప్రగతి ద్వారా అభివృద్ధి సాధ్యమని తెలిపారు. వినుకొండ వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, రైతు ఆదాయం వచ్చే పంటల సాగు చేసినప్పుడు నియోజకవర్గ ఆర్థిక ప్రగతి వైపు పయనిస్తుందన్నారు. మన ప్రాంతంలో 1.30 లక్షల ఎకరాల సాగు భూమి ఉందని, దానిలో ఈ ఏడాది 14,000 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు ప్రోత్సహించాలని కోరారు. పండ్ల తోటల సాగుతో ఎకరాకు ₹1,00,000 ఆదాయం పొందవచ్చని, ఉద్యాన సాగు పంటలకు ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ మరియు రాయితీలు అందిస్తోంది. రైతు ఆర్థిక ప్రగతికి బాటలు వేసేందుకు ఈ నెల 19వ తేదీన వినుకొండ మార్కెట్ యార్డులో మెగా కిసాన్ మేళా జరుగుతుందని, ఆధునిక వ్యవసాయం ఆర్థిక ప్రగతి అనే అంశంపై రైతులకు అవగాహన సదస్సు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. అగ్రికల్చరు, హార్టికల్చరు డిపార్ట్మెంట్ల అధికారులందరూ కూడా, యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రైతు మేళా, కిసాన్ మేళా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మెగా కిసాన్ మేళా, ఈ మెగా రైతు మేళాకు వేలాది మంది రైతాంగం వస్తున్నారు. ముఖ్యంగా ఒక 150 అంటే డిఫరెంట్ పెస్టిసైడ్స్ కంపెనీలు, ఫెర్టిలైజర్ కంపెనీలు అంతా కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వాళ్ళు కూడా, సీడ్ కంపెనీలు వాళ్ళు అంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున, అంటే కొత్తగా వచ్చినటువంటి డ్రోన్ కంపెనీస్, ఇవన్నీ కూడా రైతులకు సంబంధించి ట్రాక్టర్లు, డ్రోన్స్, రోటోవీటర్లు, ఇట్లా వ్యవసాయ పరికరాలకు సంబంధించినటువంటి కంపెనీలు, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి కంపెనీలు, హార్టికల్చర్కి సంబంధించినటువంటి కంపెనీలు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అంతా కూడా ఒక స్టాల్స్. ఇది రైతుల పండగ. ఈ కిసాన్ మేళా అనేది రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయటం కోసం ఈ కిసాన్ మేళా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా హార్టికల్చర్ పంటల ద్వారా ఎక్కువ ఆదాయం ఉంది. దీనికి ప్రభుత్వం కూడా ఎకరానికి ₹1,00,000 దాకా సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తూ ఉంది. సో ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకొని భవిష్యత్తులో ఎకరానికి ₹1,00,000 ఆదాయం సంపాదించాలనే లక్ష్యంతో ఈరోజు ఇలాంటి రైతు మెగా మేళాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన, మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఇచ్చిన, ఇవన్నీ కూడా రైతుల ఆర్థిక ప్రగతికి బాటలు వేయడానికి కోసం ఏర్పాటు చేశాం. అందుకోసం అచ్చెన్నాయుడు గారు, మంత్రి గారు వస్తున్నారు. అట్లాగే మన జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కన గారు, అందరూ కూడా మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అందరూ కూడా అచ్చెన్నాయుడు గారితో పాటు 3 మంత్రులు, అట్లాగే మన జిల్లా అధికారులు అందరూ కూడా పాల్గొంటారు. ఇది ప్రభుత్వం తరఫున రైతాంగాన్ని అన్ని రకాల వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం
డ్రిప్ ఇరిగేషను, ఆధునిక వ్యవసాయం, ఆర్థిక ప్రగతి, ఈ అంశం మీద రైతులకు ఒక అవగాహన పెంచడం కోసం ఈరోజు ఈ రైతు మేళాని పెద్ద ఎత్తున. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.